గాంధీ చౌరస్తాలో రైతుల కోసం ఈరోజు గ్రామాలల్లో ఆ రైతులకు కొనుగోలు సెంటర్లు లేవు. అదేవిధంగా గన్ని బ్యాగులు సంచులు లేవు. సంచులు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. అదే కాకుండా సంవత్సర కాలం నుంచి బోనస్ ఇస్తామని చెప్పి సన్నాలకు 500 రూపాయల బోనస్ ఇవ్వలే, రైతు బంధు ఇవ్వలే. అదేవిధంగా పత్తి రైతు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. పత్తికి మద్దతు ధర ఇస్తామని చెప్పి మద్దతు ధర లేదు. ఎకరాకి 7 క్వింటాలే పత్తి కొట్టమంటున్నారు. మళ్ళీ 15 క్వింటాల పత్తి పడితే మరి 8 క్వింటాలు ఇవాళ పత్తి కూడా వీటన్నిటికీ నిరసనగా కోజీ చౌరస్తాలో ఈరోజు రైతుల తరఫున ధర్నా చేస్తున్నాం. ఇందులో పాల్గొన్న అన్ని మండలాల నుంచి వచ్చిన రైతు సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు రేవంత్ రెడ్డి గారు నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా. తెలంగాణ అంతా ఏం చెప్పిన ఎన్నికలకు ముందు బ్రహ్మాండంగా చెప్పినావు. రైతు బంధు కేసీఆర్ గారు 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తాను. ఈరోజు 2,000 పింఛన్ ఇస్తాను, 4,000 పింఛన్ ఇస్తాను. మహిళలకు 2,000 నుంచి 2,500 పింఛన్ అక్కచెల్లెలకు ఇస్తాను. అదే కాకుండా కేసీఆర్ గారి ప్రభుత్వంలో గ్రామానికి ఒక కొనుగోలు సెంటర్ పెట్టి బ్రహ్మాండంగా సంచులు ఇంటికి పంపించి రైతుల ఇళ్లలో సంచులు పంపించి లారీలు పెట్టి ట్రాక్టర్లు పెట్టి ఒక్క రైతుకు ఇబ్బంది కాకుండా ప్రతి గింజ ఉన్నది కేసీఆర్ గారి ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది? కొనుగోలు సెంటర్లు లేవు, సంచులు లేవు. ఎందుకంటే తక్కువ ఉంటే మనం తక్కువ బోనస్ ఇవ్వాలి. బోనస్ ఇస్తలేడు కానీ అది కొన్నది కూడా ప్రైవేట్లు అమ్ముకోవాలి. అందరు రైతులంతా ప్రైవేట్ అమ్ముకుంటే ఏం చేస్తారు? రైతులకు బోనస్ ఇచ్చే తప్పుతుంది. మనకు ప్రభుత్వం మీద భారం పడదని చెప్పి ఉద్దేశంతోనే సెంటర్లు పెట్టలేడు, గన్ని బ్యాగులు ఇస్తలేడు. ఈరోజు కొనుగోలు సెంటర్ లేక రైతు చాలా ఇబ్బంది పడుతున్నారు. కోసి, మద్దూరు, కొత్తపల్లిలో ఇప్పటికే ప్రైవేట్ రైస్ మిల్లకు అమ్ముకున్నారు. ఒక్కొక్క రైతు ఒక క్వింటాల్ కాడ 400 రూపాయలు తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోయినారు. పత్తి రైతులు కూడా చాలా నష్టపోయినారు. కొడంగల్లో ఒక రుద్దారం సైడ్ పత్తి పండించిన రైతులందరూ కూడా 7 క్వింటాలే కొంటారు. ఎకరాకి 7 క్వింటాలు పత్తి కొంటే మిగతా పత్తి అంతా కూడా బయట పడేస్తా ఉన్నారు. ఇంత పత్తి రైతులు నష్టపోతున్నారు, వరి పంట రైతులు నష్టపోతున్నారు. ఒకటే డిమాండ్ చేస్తున్నా, కనీసమైన నీకు కొడంగల్ ప్రజలు ఓటేసి గెలిపించి ముఖ్యమంత్రిని చేసినారు. కనీసమైన కొడంగల్ రైతుల కన్నా గన్ని బ్యాగులు ఇవ్వండి. కొడంగల్లో ఉన్న గ్రామాలలో ఉన్న కొడంగల్లో వరి కొనుగోలు సెంటర్ పెట్టండి. ఏ రైతుకు ఇబ్బంది కాకుండా కొనుగోలు సెంటర్ పెట్టి గన్ని బ్యాగులు ఇచ్చి ఒడ్లు కొనాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు రైతుల తరఫున. రేపటి నుంచి మీకు టైం ఇస్తా ఉన్నాం. ఒక వారం రోజులు కూడా ఒడ్లు కొనకపోతే, గన్ని బ్యాగులు ఇవ్వకపోతే గత లాస్ట్ సంవత్సరం నుంచి రైతు పంటకు బోనస్ ఇవ్వాలి 500 రూపాయలు. మళ్ళీ ఇప్పుడు పంట వచ్చింది 2 సంవత్సరాలకు కలిపి ఎకరాకు 500 సన్నబొట్లకు బోనస్ ఇవ్వాలి 500 రూపాయలు. మళ్ళీ రైతు బంధు వేయాలి. ఈరోజు మన ఎన్నికలప్పుడే రైతు బంధు వేస్తాడు. రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? పార్లమెంట్ ఎన్నికలప్పుడు రైతు బంధు వేస్తే మళ్ళీ ఇప్పుడు ఎన్నికలప్పుడు మళ్ళీ రైతు బంధు వేసింది మొన్న. కానీ ఇంతవరకు రైతు బంధు వేయలేదు. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా కోజీ తరఫున, తప్పకుండా అన్ని గ్రామాలలో సెంటరు వరి కొనుగోలు సెంటర్ పెట్టాలి. పత్తికి మద్దతు ధర ఇవ్వాలి, వరికి మద్దతు ధర ఇచ్చి బోనస్ ఇవ్వాలి. అన్ని పంటలకు కూడా మద్దతు ధర ఇస్తామని చెప్పిన ఎన్నికల ముందు. కానీ ఈరోజు ఎన్నికల గెలిచిన తర్వాత ఏ పంటకు కూడా బోనస్ ఇస్తలేదు. కాబట్టి మాయమాటలు చెప్పి మోసం చెప్పి రైతులతో ఓట్లు వేసుకొని గెలిపించిన రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కొడంగల్ రైతులకు ఈరోజు చేయాలి. అదే కాకుండా నిన్న కొడంగల్లో ముఖ్యమంత్రి గారు సభ పెట్టి ఏం మాట్లాడుతున్నాడు? కొడంగల్ అభివృద్ధిని అడ్డుకుంటున్నామంట. ఎవరు అడ్డుకున్నారు? నీకేమైనా అడ్డం పడ్డామా? మేము వచ్చి ఈ ప్రాంతం అభివృద్ధి చేస్తామంటే మేము ఒకటే ఫార్మా సిటీ పెట్టొద్దని చెప్పినాం. ఫార్మా పెడితే ఇక్కడ రైతులకు అంత పొల్యూషన్ వస్తుంది, పశువులకు నీళ్లు తాగడానికి ఉంటాయి, పంటలు పండాయి. ఆ ఫార్మా ఒకటే అడ్డుకున్నాం తప్ప నువ్వు ఫార్మా క్యాన్సిల్ చేసినావు. మా దెబ్బకే, మా రైతుల దెబ్బకు, మా దెబ్బకు ఫార్మా క్యాన్సిల్ చేసి ఈరోజు కొడంగల్లో మల్టిపుల్ ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టావు. మరి ఇండస్ట్రియల్ కారిడార్లు పెడితే ఒక కంపెనీ ద్వారా రాలే 2 సంవత్సరాలు రైతు. రేవంత్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈ లగచర్ర పోలేపల్లి అగ్గిపేట రైతులకు సమాధానం చెప్పాలి. వాళ్ళ భూములు లాక్కున్నావు. ఈరోజు 3,000 ఎకరాలు తీసుకున్నావు. మరి ఇంతవరకు ఒక కంపెనీ రాకపోయి ఒక ఉద్యోగం ఏర్పడింది. ఏ కంపెనీలను ఎక్కడ పోయినాయి? ముఖ్యమంత్రి నువ్వు తలుచుకుంటే ఆడెవరు కంపెనీలు రానందుకు ఈడ కోజీలో 200 ఇంజనీరింగ్ కాలేజీ పెట్టిండు. కోజీలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకుపోయి అగ్గిపేటలో పెడుతున్న సంతోషం. నేను ఏమంటున్నా, ఒకటే డిమాండ్ చేస్తున్నా, కోజీలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ కోజీలో పెట్టాలి, కొడంగల్లో ఉన్న మెడికల్ కాలేజ్ కొడంగల్లో పెట్టాలి. నీకు దమ్ముంటే అగ్గిపేట లగచర్లలో పెద్ద పెద్ద కంపెనీలు తీసుకురా. టెక్స్టైల్ కంపెనీ తీసుకొచ్చి మహిళలకు ఉద్యోగాలు,
ఈరోజు టెస్లా కార్ కంపెనీ తీసుకురా, నీకు దమ్ము లేదా? అక్కడ హైదరాబాద్ చుట్టూ నీ యొక్క భూముల చుట్టూ 400 ఎకరాలు మహేశ్వరంలో కొని ఆ భూముల చుట్టూలేమో మంచి మంచి కంపెనీలు తీసుకొస్తారంట. మన కొడంగల్కేమో సిమెంట్ కంపెనీ, పొల్యూషన్ సిమెంట్ కంపెనీ, ఫార్మా కంపెనీ, దుమ్ము కంపెనీ తెచ్చి మనకు దుమ్ము కొడతారంట మట్టికి. అలాంటి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి అక్కింపేటలో లగచర్లను ఏదైతే హామీ ఇచ్చినావో అక్కడ ఇండస్ట్రీలు తీసుకురా, కంపెనీలు తీసుకొచ్చి మంచి మంచి యువతకు ఉద్యోగాలు కలిపి. కానీ కోజిలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ ఉండవు, ఆడ పెడతామంటే ఎవరు ఊరుకోరు, పెద్ద ఎత్తున నిరసన చేస్తాం. కోజిలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, వరంగల్ ఉన్న మెడికల్ కాలేజ్ కానీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ ఎక్కడిదక్కడ పెట్టాలి. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. దౌలతాబాద్లో కూడా ఒక ఇండస్ట్రీ అయ్యి, మద్దూరులో ఒకటి, కొత్తపల్లిలో ఒకటి, అన్ని మండలాలు సమానంగా అభివృద్ధి చెందాలి. కానీ మనం అక్కింపేట ఉండవై, అన్ని ఉండవై ఎందుకు పెడుతున్నావో కొడంగల్ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎందుకంటే మీ సోదరుడు తిరుపతి రెడ్డి గారు 500 ఎకరాలు